మహేష్ బాబుకు ఈడీ నోటీసులు 27న ఎంక్వైరీకి హాజరు కావాలని సూచన. సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్కు యాడ్స్పై విచారణ. 2 కంపెనీల నుంచి కోట్లలో నగదు తీసుకున్నట్టు గుర్తింపు. సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ అధికారులు మంగళవారం, సోమవారం నోటీసులు జారీ చేశారు. సూరానా, సాయి సూర్య డెవలపర్స్కు సంబంధించిన యాడ్స్లో ఆయన నటించారని, అందుకు నగదును తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న విచారణకు అటెండ్ కావాలని ఈడీ ఆఫీసర్లు నోటీసుల్లో పేర్కొన్నారు. చూడు, మా హీరో అంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అంగీలు చింపుకుంటారు, ఫ్లెక్సీలు కడతారు కదా. మీ హీరోల భాగవతం గీది. పైసల కోసం ఏమైనా చేస్తారు. పైసల కోసం ఎంత దిగుజారుడు పనులకైనా వాళ్ళు సిద్ధం. ఎందుకంటే వాళ్ళు యాక్టర్సు, మేకప్ ఆర్టిస్టులు, వాళ్ళు మేకప్లు వేసుకొని నటించేటోళ్ళు. వాళ్ళ జీవితం అంతా నటనే. వాళ్ళు నిజ జీవితంలో బతికేది చాలా తక్కువ. పొద్దున 6 గంటలకు మేకప్ వేసుకున్నాయంటే మళ్ళీ రాత్రి 9 గంటలకు 10 గంటలకు ఆ మేకప్ తీస్తారు. మేకప్ తీసుకున్నాయంటే పడుకునడమే. వాళ్ళు పడుకున్న జీవితం మాత్రమే నిజం. ఇక వాళ్ళు గడిపే జీవితం అంతా నటనే. కృత్రిమ నవ్వులు, కృత్రిమ మాటలు, కృత్రిమ జీవితం. తీసుకపోయి మహేష్ బాబు అని చూడకుండా, ఎవడని చూడకుండా లోపలేసి పడేయరు. పైసలు సరిపోతలేవా? ఒక్క సినిమా ఎత్తే ఇప్పుడు రాజమౌళితో చేసే సినిమాకు 250 కోట్ల రెమ్యునరేషన్ అట. 250 కోట్లు ఎన్ని సంవత్సరాలు తింటారో ఇక ఆలోచించురు. సరిపోతలేవా? ఇంకా కకృతి ఎందుకు? పైసల కోసం ఈ దేనికి పడితే దానికి యాడ్స్ ఇస్తావా? సూరానా గ్రూప్ ఒకటాట, సాయి సూర్య డెవలపర్స్కి ఒకటాట. నిన్ను నమ్మి అలా ఫ్లాట్లు కొంటారు, అక్కడ భూమి ఉండదు. ఏం చేస్తారు వాడు? కార్పొరేట్ వ్యవస్థ, ఇగో సువిశాలమైన ఈ 1000 ఎకరాల్లో అద్భుతమైన వెంచర్లు కట్టినాం, అద్భుతమైన బిల్డింగ్లు కట్టినామని ముందు ఈయనతోటి యాడ్ తీస్తారు. ఆడుండి చెప్తాడు మహేష్ బాబు. చెప్పంగానే ఇక్కడ భూమి ఉన్నది కావచ్చు, నిజంగా ఫ్లాట్లు ఉన్నాయి కావచ్చు అని మహేష్ బాబు ముఖం చూసి ఒక్కొక్కడు కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు. తీరా భూమి ఏదిరా అంటే భూమి కొనలే ఇంకా అంటాడు వాడు. భూమి కొనలే ఇంకా, మేము ఆడ భూమి ఇంకా వెతుకుతున్నాం అంటాడు. అరే భూమి లేకముందే వీడు ఫ్లాట్ల కింద అగ్రిమెంట్లు తీసుకున్నాడు, బాండ్ పేపర్లు ఇచ్చిందని ఈ పైసలు కట్టిన వాళ్ళు ఏడికి పోవాలి? కోర్టుకు పోవాలి. కోర్టుల కేసు పడితే ఇక దిగుతుంది. కోర్టుల కేసు పడితే ఎన్ని సంవత్సరాలు తెగడానికి కథ. ఆలోపు ఈయన ముసలోడు అవుతాడు. ఇప్పటికే 48 సంవత్సరాలు వచ్చినాయి. ఆ కోర్టుల కేసు తెర మీదకి రావడానికి అప్పుడు 58 సంవత్సరాలు అవుతాయి. రిటైర్మెంట్ అవుతాడు. ఆ పైసలు తిన్నాడు అప్పటికి చచ్చిపోయి ఉంటాడు. కాబట్టి ఇట్లా ఏవైతే డెవలపర్స్ అని చెప్తున్నారో వీళ్ళని నమ్మకరు. నీ పవన్ కళ్యాణ్ ఒక్కడ యాడ్స్ ఇయ్యాడు ఎక్కువ. ఒక్కసారి స్టార్టింగ్లో ఒక యాడ్ ఇచ్చిండు, పెప్సీకి ఇచ్చిండు. అది జానీ సినిమా టైంలో ఇచ్చిండు. ఇక తర్వాత ఇయ్యలే, ఆయనకు అర్థమైంది ఇయ్యలే, ఇటువంటి మనం ప్రమోట్ చేయొద్దు అని ఆపేసిండు. కానీ జూనియర్ ఎన్టీఆర్, ఈయనే, రామ్ చరణ్, అల్లు అర్జును, రాము, విజయ్ దేవరకొండ, ఒక్కడని కాదు, ఈ అందరు దొంగ ముండ కొడుకులు వీళ్ళు. వీళ్ళ అనడంలో తప్పే లేదు. మనం అంటాం కదా, పైసల కోసం పెండ తింటావురా అంటారు కదా. వీళ్ళు పెండ కాదు, ఇంకే కచ్చరైనా తినడానికి సిద్ధం కాదా. ఈయనే సంపాదిస్తాను బొచ్చడు పైసా. వీళ్ళ బిడ్డనిగా రంగురంగుల నగలేసి వీళ్ళ బిడ్డను కూడా ముందు పంపిండిగా యాడ్స్ చేసుకోపో బిడ్డ, అవసరమైతే ఇక నువ్వు కూడా సినిమాలలో హీరోయిన్ చేయి అని పంపిండు. సరే, అది నీ ఇష్టం, నీ బిడ్డ ఇష్టం. కానీ గిట్లా మా సామాన్యులను ఎందుకు నమ్మబలుకుతాను? ఇందులో కొనండి, అందులో కొనండి అని మమ్మల్ని ఎందుకు నమ్మబలుకుతాను? నువ్వు హీరోవా? నిన్ను ఆదర్శం తీసుకోవాలా? దేంట్లో ఆదర్శం తీసుకోవాలి నిన్ను? ఇంకా నీ భాగోతాన్ని డైరెక్టర్ తేజ గారు నీతో సినిమా తీసినప్పుడే గుర్తుపట్టిండు 2004లో. వీడు కేవలము ఐటీ కట్టలేక ఈ ఏషాలు పడతాను వీడు, ఆ చిన్నపిల్లలకు వాళ్ళకు వీళ్ళకు గుండె ఆపరేషన్లు చేపిస్తాం, లేకపోతే సంస్థ పెట్టి ఇది చేస్తాం అంటే జస్ట్ ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ ముందటేసుకున్నారు అని చెప్పిండు. అప్పుడు ఆయన మీద దుమ్మెత్తిపోసి నేను ఫ్యాన్స్. నిజమే అది. ఇలాంటి వాళ్లకు చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే సామాజిక కార్యక్రమాలను చేస్తున్నామని ఒకటి నమ్మబలుకుతారు. నీ ఫ్యాన్స్ అంటున్నావు కానీ నీ ఫ్యాన్స్లల్లో కొన్ని కోట్ల మంది నిరుపేదలు ఉంటారు. ఎంతమందికి ఇల్లు కట్టించినా మీరు? ప్రజల దగ్గర నుంచే కదా మీరు అయితే తీసుకున్న పైసలు. వాళ్ళు టికెట్లు కొంటేనే కదా నీకు 250 కోట్ల రెమ్యునరేషన్ ఇప్పుడు ఇస్తానంటే నీ ఫ్యాన్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావడానికి డబ్బులు వెచ్చించి
నీకు డబ్బులు ఇవ్వడం వల్ల నువ్వు కోటాను కోట్లకు పడగలెత్తినావు. సరే మరి కోటాను కోట్లకు పడగలెత్తినావు, నువ్వు పైసల మీదనే పడుకునే అంత ఉన్నది, నువ్వు పైసలే తినే అంత ఉన్నది, నువ్వు పైసలే మళ్ళీ బాత్రూంలో పోయే అంత ఉన్నది. మరి తిరిగి సమాజానికి నువ్వు మళ్ళీ ఏమిస్తున్నావు? ప్రజల ద్వారా సంపాదించుకున్నది నువ్వు తిరిగి ప్రజలకి ఏమిస్తున్నావు అంటే ఇలాంటి మోసకరమైన యాడ్స్ ఇస్తున్నావు, ఇలా ప్రజల్ని మభ్యపెట్టి యాడ్స్ ఇస్తున్నావు. కాబట్టి నువ్వు శిక్షకు అర్హుడివే. కరెక్ట్గా విచారించాలి దీన్ని. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, దీన్ని కరెక్ట్గా 100కు 100% దీన్ని పట్టుకొని ఇలా లొసుగులు ఏమున్నాయో చూసుకొని తీసుకుపోయి జైలు వేయాలి కొడుకులను. గప్పుడు కానీ ఇంకోసారి యాడ్స్ ఇవ్వాలంటే ఉత్సపడాలి. యాడ్ చేయాలంటేనే ఉత్సపడాలి. వచ్చే పైసలు సరిపోతలేవు అన్నట్టు ఇంకా ఇట్లా మభ్యపెట్టి యాడ్స్ చేసుకుంటా జనాల మీద దోపిడీ చేస్తారు దొంగలారు. ఒక్క హీరో కానీ నమ్మబుద్ధి కాదా? ఒకప్పుడు చిన్నప్పుడు అదే నిజంగానే హీరోలు అన్నట్టు ఉండే, ఒక్కని నమ్మబుద్ధి అయితే లేదు. దొంగ